దేవుని వాక్యంలోకి వెళ్దాం. మొదటి యోహాను రాసినటువంటి అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము చదువుకుందాం. 1 John 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. వావ్, ఇంకొకసారి చదువుకుందాం. అపవాది మొదటి నుంచి పాపము చేస్తున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఓకే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. వావ్, లుక్ ఎట్ దట్. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడంట. దిస్ గాస్పెల్ అండ్ టుడేస్ మెసేజ్ ఇస్ డిఫరెంట్. మేబీ హీ కేమ్ టు సేవ్ అస్, మనల్ని రక్షించడానికి వచ్చాడు అని మనము కొన్ని సందర్భాల్లో మనము తెలుసుకున్నాం. ఆయన మనల్ని విమోచించడానికి వచ్చాడని కొన్ని సందర్భాల్లో మనము తెలుసుకుంటున్నాం. మనల్ని బాగు చేయడానికి వచ్చి మనల్ని తిరిగి పరలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడని కొన్ని సందర్భాల్లో మనము తెలుసుకున్నాం. బట్ ఈరోజు కొంచెం యేసు ప్రభువు గురించి కొత్తగా మనం తెలుసుకోవాలి. ఆమెన్. బిగ్గరగా చెప్దాం ఆమెన్. ఆమేన్. ఉత్సాహంగా ఉన్న వాళ్ళు చెప్పండి ఆమెన్. బలం పొందుకోవాలనుకున్న వాళ్ళు చెప్పండి ఆమెన్. యా, అంతే ఉత్సాహముతో, అంతే ఉద్యమంతో వాక్యం వినాలి. నీ జీవితంలో అపవాది ఏం ఎత్తుకెళ్ళిపోయినా బాధపడకు. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ బండి, నీ కారు, నీ జీవితంలో ఏది ఎత్తుకెళ్ళిపోయినా బాధపడకు. కానీ నీ లోపల వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతే బాధపడు. యోబు జీవితాన్ని చూస్తే యోబు జీవితంలో అన్ని తీసుకెళ్ళిపోయాడు అపవాది. He took everything. బట్ ఒకటే అన్నాడు దేవుడు, ఒక చిన్న పాస్ పెట్టాడు అపవాదికి. ఏం తెలుసా? నువ్వు ఏమైనా చేసుకో, ప్రాణం మాత్రం తీబాకరా అన్నాడు. ఏంటది? ప్రాణం మాత్రం తీకు. యోబు దేని మీద జీవితాన్ని కొనసాగించాడు? దేని మీద యోబు ఆధారపడ్డాడంటే, నాట్ బికాస్ ఆఫ్ ద రిచ్నెస్, నాట్ బికాస్ ఆఫ్ మనీ. యోబు జీవించింది ఒకే ఒక దాని మీద. ఏం తెలుసా? ధర్మశాస్త్రం మీద, అంటే వాక్యం మీద. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును విడిచిపెట్టక దివారాత్రులు ధ్యానించువాడు ఎవడంట? ధన్యుడు. హీ విల్ బి బ్లెస్డ్. ఒకటే చెప్పాడు అపవాదికి, నువ్వు ఏమైనా చేసుకో. అపవాది ఏం చేయగలడు? మ్యాక్సిమం ఏం చేయగలడు తెలీదా? రోజు వాడి చేత పీడింపబడుతున్నారు, రోజు వాడి చేత శోధింపబడుతున్నారు. ఆ మాత్రం తెలియదు మీకు? అపవాది మ్యాక్సిమం ఏం చేయగలడు అంటే నీకు రోగాలు పెట్టగలడు. రోగం కాదు, రోగాలు. అపవాది మ్యాక్సిమం ఏం చేయగలడంటే అప్పులు పెట్టగలడు. అపవాది మ్యాక్సిమం ఏం చేయగలడంటే గొడవలు పెట్టగలడు. గొడవలు. అపవాది మ్యాక్సిమం ఏం చేయగలడంటే నీ జీవితంలో అన్నిటిని దొంగిలించగలడు. కానీ అపవాది నీ ప్రాణాన్ని, నీ లోపల ఉన్న వాక్యాన్ని దొంగిలించలేడు. నిన్ను ఆశీర్వదించకుండా, నువ్వు దీవించబడకుండా ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు నిన్ను ఆపగలిగినాడు. ఎవరు తెలుసా? నువ్వు దీవించబడకుండా ఎవరు నిన్ను ఆపుతున్నా తెలుసా? నువ్వే. నీకు దీవెనలు రాకుండా నువ్వే ఆపుకుంటున్నావు. నీకు స్వస్థత రాకుండా నువ్వే ఆపుకుంటున్నావు. నువ్వు బాగుపడకుండా నువ్వే ఆపుకుంటున్నావు. నువ్వు బ్లెస్ అవ్వకుండా నువ్వే ఆపుకుంటున్నావు. కెన్ డెవిల్ టచ్ యు? నో.
అపవాది నీ ప్రాణం తీయగలదా? నో. సమ్టైమ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, సంసోనుని అపవాది చంపలేకపోయింది. సంసోను దేవుడితో ఉన్నన్ని రోజులు. ఎంతమందికి సంసోను తెలుసు బైబిల్లో? యా, ఇఫ్ యు నో శాంసన్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. యా, సంసోన్ ఎవరికైనా తెలుసా? యా, దేవుడితో ఉన్నన్ని రోజులు కొన్ని లక్షల మందిని చంపేశాడు, కానీ దేవుడితో లేని రోజులు చచ్చిపోయాడు. ద గ్రేటెస్ట్ ఎనిమీ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యూ. నీకు నువ్వే పెద్ద శత్రువి, జాగ్రత్త. ఇఫ్ యు ఆర్ నాట్ విత్ గాడ్, యూ విల్ బీ ఎనిమీ ఫర్ యువర్ సెల్ఫ్. మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ నాట్ విత్ గాడ్, యూ విల్ బీ ఎనిమీ టు యువర్ సెల్ఫ్. నీవు దేవుడితో లేకపోతే నీకు నువ్వే నచ్చవు. నా మీద నాకే ఆశయం వేస్తుంది, చిచి. నా మీద నాకే కోపం వస్తుంది, చిచి. I think you're not with God. You're with someone else. I'm with someone else. You're with someone else. I'm telling the truth. ఈ బైబిల్లో ఎంత ఎతికినా దొరకదు నీకు ఆ పదం. Because this is from the Holy Spirit. Okay? నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, ఈ బైబిల్ అందరికీ జీవాన్ని ఇస్తుంది, మనల్ని బలపరుస్తుంది. బట్ ఇఫ్ you're with God, and this will be your basic information. Basic information. అంటే I'm not degrading Bible, but if you're with God, నీకు వచ్చే దర్శనం బైబిల్లో ఉందా? లేదు. నీకు వచ్చే కళ బైబిల్లో ఉందా? లేదు. నీకు వచ్చే ప్రవచనం బైబిల్లో ఉందా? లేదు. 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 నీకు సంబంధించిన ఏది బైబిల్లో లేదు, కానీ నువ్వు బైబిల్లో ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. యా, ఇప్పుడు జరుగుతున్నది ఏది బైబిల్లో లేదు. ఏది లేదు బైబిల్లో. నీకు వచ్చిన దర్శనము, నీ కళ, నీ ఇల్లు, ఏది బైబిల్లో లేదు. బట్ వాక్యము ఎలా మారుతుందో తెలుసా? కాలముకు తగ్గట్టు వాక్యం మారి నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఆమేన్. బైబిల్ హ్యాస్ ఎ లిమిట్, బట్ వర్డ్ డజంట్ హ్యావ్ ఎనీ లిమిట్. బైబిల్కి అందరూ కుదించి 66 పుస్తకాలు చేశారు, కొందరు 100 పుస్తకాలు ఎన్నో ఉన్నాయి అంటారు. బట్ వాక్యానికి లిమిట్ లేదు. ఆమేన్. హల్లెలూయా. దెర్ ఈస్ నో లిమిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్తున్నా మీకు నేను, మీరు కానీ దేవుడితో లేకపోతే మీకు మీరే శత్రువులు. చెప్తున్నా కదా, మిమ్మల్ని దీవించబడకుండా, మిమ్మల్ని ఆశీర్వదించబడకుండా, ఇదిగో నువ్వు నిలబడకుండా, హెచ్చింపబడకుండా, ఆరోగ్యవంతులు అవ్వకుండా, నువ్వు స్వస్థపడకుండా, నువ్వు బ్లెస్ అవ్వకుండా ఎవరో నిన్ను ఆపుతున్నారు తెలుసా? అదెవరు తెలుసా? నువ్వే. నువ్వే ఆపుకుంటున్నావు. చర్చకు రాకుండా నీకు నువ్వే ఆపుకుంటున్నావు, ప్రార్థన చేయకుండా. నిన్ను నువ్వే ఆపుకుంటున్నావు, బైబిల్ చదవకుండా. నీకు నువ్వే ఆపుకుంటున్నావు. యు ఆర్ పుట్టింగ్ యువర్ బ్రేక్స్. నీ కారుకు బ్రేకులు నీకే ఉంటాయి, పక్కనోడకుండవు. యు ఆర్ పుట్టింగ్ బ్రేక్స్. నువ్వు బ్రేక్స్ వేసి నీ జీవితాన్ని ఆపేసుకుంటున్నావు. బ్రేక్స్ వేసి నీ జీవితాన్ని ఆపేసుకుంటున్నావు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దిస్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో ఏది ఇంపార్టెంట్ ఉండకపోవచ్చు, నీ జీవితమే ఇంపార్టెంట్. ఆమేన్. ఆమేన్. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, దేవుడు చంపేశాడు, దేవుడు లేపేశాడు, దేవుడు ముట్టలేదు, దేవుడు తాకలేదు, దేవుడు స్వస్థపరచలేదు, దేవుడు బాగు చేయలేదు అని మనం చాలాసార్లు అనుకో ఉంటాం. సమ్టైమ్స్ వీ సరెండర్డ్ అవర్ సెల్ఫ్స్ టు డెవిల్. సంసోను దేవుడితో ఉన్న రోజులు అతను చాలా బలవంతుడిగా ఉన్నాడు. అసలు మరణం అనే పదము అతని చుట్టుపక్కల లేదు. అతనుకున్నటువంటి శరీర బలహీనతలే అతన్ని చంపేసాయి. నీ జీవితంలో ఏదన్నా శరీర బలహీనతలు ఉన్నాయా? నేను ఇంకోటి కూడా చెప్తా, సిగరెట్, మందు, జోదము, ఈ వ్యభిచారాలు ఎంత డేంజరో, బైబిల్ చదవకపోవడం కూడా అంతే డేంజర్. ఇవి ఎంత డేంజరో, ప్రార్థన చేయకపోవడం కూడా అంతే డేంజర్. ఐమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్, మై డియర్ మెన్ అండ్ మై డియర్ ఉమెన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ వర్డ్ సీకర్, నువ్వు వాక్యాన్ని ధ్యానించే బిడ్డగా నువ్వు లేకపోతే నువ్వు ఎండిపోయినటువంటి శరీరంతో సమానము. నువ్వు యు ఆర్ లైక్ ఎ డెడ్ బోన్స్, యు ఆర్ లైక్ ఎ డెడ్ ఫ్లెష్, యు ఆర్ లైక్ ఎ డెడ్ మ్యాన్, యు ఆర్ లైక్ ఎ డెడ్ మ్యాన్. ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్, ఎవరైనా సరే, మనం దేవుడితో లేకపోతే మన జీవితం మనమే అపవాదికి అప్పగిచ్చేస్తాం.
ప్రాణం మాత్రం తీబాకన్నాడు. ఆ ప్రాణములో వాక్యము దాగుంది. అందుకనే యోబును మనం చూస్తే యోబు మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమెన్, ఆమెన్. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా నువ్వు ప్రార్థన చేయడం మాత్రం మానక. ఆమెన్. when he started praying, అప్పుడు దాకా సనుగుతూ గునుగుతూ ఉన్నాడు. ఎవరు? యోబు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే చచ్చిపోతే బావున్ను, నేను పెండముగా రూపింపబడి ఉన్నప్పుడే చచ్చిపోతే బావున్ను, నేను బయటకు వచ్చి పురుట్లో మా అమ్మ నన్ను కన్నప్పుడే చచ్చిపోతే బావున్ను, ఇదిగో అప్పుడే కూలిపోతే బావున్నని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. అప్పుడప్పుడు పాస్టర్లు అడుగుతూ చెప్తా ఉంటారు, మీకు వారు ఎన్ని ఉంటారు ఎడ నిన్నారా ఈ మాట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఎక్కడంటారు మీరు చెప్పండి? ఎక్కువ చెప్పాలి. దిస్ ఇస్ వెరీ ఫెమిలియర్ వర్డ్. ఇది విశ్వాసులు ఎక్కువ వాడర్లే కానీ పాస్టర్లు ఎక్కువ వాడతారు, తెలియక వాడతారు వాళ్ళు పాపం. ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే డోంట్ యూస్ దిస్ వర్డ్. ఎక్కడ వాడతారు? ఎప్పుడన్నా ఏనుంటే ఎవరికి తెలిస్తే చేతులు ఎత్తాను ప్లీజ్. ఒకటి సిఎస్ఐ చచ్చిపోయేటప్పుడు వాడతారు, చచ్చిపోయేటప్పుడు మట్టేస్తారు కదట, అప్పుడు వాడతారు. ఇంకెప్పుడు లైఫ్లో వాడరా పదం, కానీ అప్పుడు కూడా వాడకూడదని. దిస్ ఇస్ జోబ్స్ ప్రేయర్, నాట్ జీసస్ ప్రేయర్. బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి, మళ్ళీ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఎబ్బేజు చేసాడు ప్రార్థన, అబ్రహాము చేసాడు ప్రార్థన, నోవాహు చేసాడు ప్రార్థన, దానియేలు చేసాడు ప్రార్థన, ఈయన కూడా చేశాడు ప్రార్థన. మరి ఆయన చేసిన ప్రార్థన మనం ఎందుకు కాపీ కొట్టాలి? నీ కొత్త సొంత ప్రార్థన రాదా? ఛీ, మీ అమ్మమ్మ చేసినట్టు నువ్వే చేస్తావు, మీ తాత చేసినట్టు నువ్వే చేస్తావు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన అని ఆడో వినుంటావు, మళ్ళీ అదే వాడతావు. యు కాపీ ప్రేయర్స్. నువ్వు కాపీ చేస్తున్న నీ రోజులు నువ్వు బాగుపడవు. ఐఎమ్ టెల్లింగ్ యూ. నువ్వు పక్క పాస్టర్ని కాపీ కొట్టేవా? యెహోవా ఇచ్చెను వినవాళ్ళ. దేవుడు లైఫ్లో ఇచ్చి తీసుకోడు అస్సలు. అది జరగదు, అది జరగదు. నా కొడుకుని దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నా కూతుర్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నా భర్తని దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నా భార్యని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అటువంటి మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే ఇప్పుడే తీసేయండి. దేని పోని నిందలు దేవుడి మీద వేయకండి. ఎవరు ప్రార్థన అది? జోబ్స్ ప్రేయర్. డోంట్ ప్రే లైక్ జోబ్. నెవర్ ప్రే లైక్ జోబ్. నెవర్ ప్రే లైక్ జోబ్. యోబులాగా ఎప్పుడు ప్రార్థన. అసలు నేను మర్చిపోయి, వీలైతే అక్కడ ఏమైనా వైట్ స్టిక్కర్ అతికిస్తాను. నీ పొరపాటున నేను అది పొరపాటును కూడా. ద లార్డ్ టోల్డ్ మీ నాట్ టు ప్రే దట్, నాట్ టు ప్రే దట్. మరి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు అన్ని. అక్కడ యోబు ప్రార్థన చేశాడు కదా, మరి లాస్ట్ అధ్యాయంలో లాస్ట్ చాప్టర్లో ఎందుకు ప్రార్థన చేయలేదు? మొత్తం బ్లెస్సింగ్స్ వచ్చేసాయి కదా, ప్రార్థన మారిపోయింది. ఇఫ్ యు ప్రే లైక్ జోబ్, ఎవరైనా ప్రేయర్ చేశారు ఎప్పుడన్నా? యెహోవా ఇచ్చెను. పొరపాటున మీరు ఎక్కువ కాలం అటువంటి చర్చలకు వెళ్ళి ఉంటే చేసేటోళ్ళేమో. దేవుని కృప తొందరగా వచ్చారు ఈ చర్చికి. యు లాస్ట్ ద ఓల్డ్ ప్రేయర్ మ్యాన్. యా బైబిల్లో ఉత్తమమైన ప్రార్థన ఒకటి ఉంది. మళ్ళీ చెప్తున్నా, బైబిల్లో ఉత్తమమైన ప్రార్థన ఒకటి ఉంది. చెప్పండి అందరూ. బైబిల్లో ఉత్తమమైన ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన ఒకటి ఉంది. దాని పేరు ఏం పేరు తెలుసా? పరలోక ప్రార్థన. ఆమెన్, ఆమెన్. జీసస్ taught us how to pray. నీకు అసలు ప్రార్థన రాదా? నువ్వు చదువుకోలేదా? నీకు అసలు బైబిల్ చదవడం రాదా? రోజు పరలోక ప్రార్థన చేసుకో, బాగుపడతావు. అంతే. ఐమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ సీరియస్. నీకు బైబిల్ చదవడం ఇష్టం లేదా? ప్రార్థన చేయడం ఇష్టం లేదా? పరలోకమందున్న మా తండ్రి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చేసుకో, స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసుకో, పనికి వెళ్ళేటప్పుడు. అసలు నీకు ప్రార్థనే రాదా? ఎంతమందికి ఎంతవరకు ప్రార్థన రాదని 90% అందరు ఇస్తారు. సారీ, 19.9%. 19 మొత్తం అందరు ఎత్తుతారు. కాబక్కని నేను ఎప్పుడన్నా మీకు ప్రార్థన అవకాశం ఇచ్చుంటానా? నాకు భయం. మీకు ప్రార్థన అవకాశం పొరపాటు, నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా, అమెరికాలో వాళ్ళని కాపాడు, ఇదిగో నాయన వీళ్ళని కాపాడయ్యా, ఆ ఊర్లో వాళ్ళని కాపాడు. ఎందుకు కాపాడుతాడు? వేరే పని లేదు ఆయనకి. అంటే అసలు పొరపాటున నేను లెట్స్ ప్రే, నేను ఈలేదు, నాకు భయం. మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే ఇష్టం లేక కాదు, నాకు భయం. మీరు ఏమేమి ప్రార్థన చేస్తారు వద్దు తెలియదు. మీకు దండం పెడితే బాగా ప్రార్థన నేర్చుకోండి.
అప్పుడు మనం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుందాం, అప్పుడు ప్రార్థనలే ఉంటాయి. ఆమె అసలు వాకింగ్ కూడా చెప్పను. హల్లెలూయా, కమ్ ఆన్ స్టార్ట్ ప్రేయింగ్. అందరూ కూడా నేర్చుకునే ప్రార్థనలు చేస్తున్నారు, సెంటెన్స్ ఓరియంటెడ్ ప్రేయర్స్ చేస్తున్నారు. మమ్మీని చూసి కాపీ కొడుతున్నారు, డాడీని చూసి కాపీ కొడుతున్నారు. అసలు డాడీకి ప్రార్థన రాదు. అసలు మమ్మీ అంటావా తూతు మంత్రలే. అయ్యా 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 అయ్యా, ఎవరయ్యా ఆయన? పక్కింటి ఆయన వస్తాడు, అయ్యా అయ్యా అయ్యా. నువ్వు ఎవరునమ్మా? ఏం పిలుస్తావు? ఎవరిని పిలుస్తున్నావు నువ్వు? ఒకటి లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఏదైనా నేర్చుకోండి కానీ ప్రార్థన నేర్చుకోండి. యేసయ్య నేర్పించిన ప్రార్థన నేర్చుకోండి. అండ్ హీ టాట్ అబౌట్ ప్రేయర్స్ మెనీ టైమ్స్. ప్రార్థన అనే అంశాన్ని యేసు ప్రభు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో, నువ్వు అన్ని సువార్తలో చూడొచ్చు ప్రార్థన గురించి. అండ్ హీ టాట్ us about prayer in multiple dimensions, but still we are not knowing how to pray. నేను ఒకటే సింపుల్ చెప్తున్నా, నీకు ప్రార్థన రాదా? నీకు చదువు రాదా? నువ్వు బైబుల్ చదవలేవా? అయితే పరలోక ప్రార్థన చెయ్యి. You know, when you are praying the heavenly prayer, you are shaking this world. నువ్వేం చేస్తున్నావు? పరలోక ప్రార్థన చేస్తుంటే వచ్చా పరలోక ప్రార్థన ఎవరికైనా? సరే, ఎవరైతే రానోళ్ళు చేతులు ఎత్తండి. నాకు పరలోక ప్రార్థన రాదయ్య గారు, నేను ఏమనుకోను, నిన్ను అసలు తిట్టను కొట్టను, నేను అసలు బాధపడను కూడా. నువ్వు ప్లీజ్ నేను నేర్పించేస్తాను నీకు. అసలు 2 నిమిషాలు అంతే. నాకు మిమ్మల్ని అడిగేది, నాకు పరలోక ప్రార్థన రాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఒకప్పుడు రాదు. నేను ఫస్ట్ తెలుగులో నేర్చుకున్నా, తర్వాత ఇంగ్లీష్లో నేర్చుకున్నా, తర్వాత హిందీలో నేర్చుకున్నా. సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా? నీ రాజ్యము అంటే మనం ఆయన రాజ్యంలో లేం, మనం వేరే రాజ్యంలో ఉన్నాం. వీఆర్ ఇన్ టు డిఫరెంట్ కింగ్డమ్ కాల్డ్ ఈవిల్ కింగ్డమ్. అపవాది రాజ్యంలో ఉన్నాం. అందుకనే యేసయ్య ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు, నీ రాజ్యము. ఆ ప్రార్థనతో నీ జీవితం మారిపోద్ది. ఆ ప్రార్థనతో నీ జీవితం మారిపోద్ది. నువ్వు ఏ రాజ్యాన్ని కోరుకుంటున్నావు? దేవుని రాజ్యాన్న, అపవాది రాజ్యాన్నే? రోజుకి కనీసం 3-4 సార్లు చేయాలి నువ్వు ప్రార్థన, పరలోక ప్రార్థన. ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ హౌ టు ప్రే, వాట్ టు ప్రే, స్టార్ట్ ద లార్డ్స్ ప్రేయర్. దేవుడు నేర్పించే పరలోక ప్రార్థన అంటే పరలోకాన్ని కదిలించే, పరలోకాన్ని ఎంఫసైజ్ చేసి, పరలోకాన్ని యాక్టివేట్ చేసే ప్రార్థన ఇది. ఏది? పరలోక ప్రార్థన. యేసయ్య నేర్పించిన ప్రార్థన. బైబిల్లో చాలామంది ప్రార్థనలు చేశారు. ఏ ప్రార్థన ప్రాముఖ్యం మనకు చెప్పాలి? యేసయ్య నేర్పించిన ప్రార్థనే ఇంపార్టెంట్. నాన్న రేపు కలవాలమ్మా, ఎవరైతే పరలోక ప్రార్థన రావట్లేదో దయచేసి రేపు నేనేం కొట్టను, నేర్పించేస్తాను మీకు అర్జెంటుగా. రోజు అదే ప్రార్థన చేయండి. నడుచుకుంటూ పోతున్నారా, బండి మీద పోతున్నారా, ఎక్కడే పోతున్నా పరలోకం ముందున్న మా తండ్రి. మనమేమో ఎత్తి దాన్ని లాస్ట్గా ఎప్పుడెప్పుడు అయిపోద్ది అని దబ్బా 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 ఆమేన్ అంతే. లుక్ ఎట్ ద సిస్టమ్. వాల్యుబుల్ ప్రేయర్స్ అన్నీ కూడా ఎత్తి లాస్ట్లో వేసాం. వాల్యుబుల్ ప్రేయర్స్. ఒకవేళ నువ్వు చర్చికి రాగానే నీకు ప్రార్థన చేయడం రావట్లేదా? అసలు నీకు ప్రార్థన నా వల్ల కావట్లేదు పెద్ద, నేనున్న టెన్షన్స్లో నేను ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఊరికే ఈ పరలోక ప్రార్థన చేసి కానీ పలుకో గమ్ముగా అంతే. నేను చెప్తున్నా కదా, గివింగ్ యువర్ టిప్స్ మ్యాన్. ఈ ప్రార్థన నీ పరిస్థితుల్ని షేక్ చేస్తుంది. యేసయ్య నేర్పించే ప్రార్థన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాడు ఎవరోళ్ళు తెలుసా? యోహాను శిష్యులే, సేవ చేసేటోళ్ళే. ప్రార్థన చేయడం రాదయ్యా, కొంచెం ప్రార్థన నేర్పి అన్నారు. ఒక్క ప్రార్థన నేర్చుకోండి సార్. పక్కన చెప్పండి, ఒక్క ప్రార్థన నేర్చుకో, 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 ఒక్క ప్రార్థన నేర్చుకోండి, ఒక్క ప్రార్థన నేర్చుకోండి, ఒక్క ప్రార్థన నేర్చుకోండి, ఒక్క ప్రార్థన, ఒక్క ప్రార్థన, ఒక్క ప్రార్థన నేర్చుకోండి రా. ఆ లైఫ్ మామూలుగా ఇలా అయితే ఉండరు లైఫ్లో. అండ్ నెవర్ ప్రే దిస్ లార్డ్స్ ప్రేయర్ ఇన్ ఏ సింపుల్ వే. క్యాజువల్గా సింపుల్గా ఈ ప్రార్థనలు చేయకండి. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. నో, ప్రతి మాట, ప్రతి పదం రేయ్ చాలా ప్రాముఖ్యం. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము అక్కడ ఏం రాస్తుందో. ఇంకోటి, అందరిలో దేవుని చిత్తం జరుగుతుందా అని మొఖం. 99% దెయ్యం చిత్తం తప్ప దేవుడి చిత్తం అసలు జరగట్లే.
అర్థమవుతుందా? నువ్వు చేసుకొని నువ్వు తెచ్చుకొని ఇది దేవుని చిత్తమేనా చూసి చెప్పండి అంటే నేను చెప్పను పోనా. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. పరలోక ప్రార్థన బాగా ప్రార్థించండి, పిల్లలకు బాగా నేర్పించండి. వెన్ యూ గోయింగ్ టు స్కూల్స్ యూ నీడ్ టు ప్రే అండ్ గో. జాగ్రత్త జాగ్రత్త, ఎవరిని విడిచిపెట్టను నేను. ప్రార్థన స్కిప్ అయిందే అన్నీ స్కిప్ అయిపోతాయి. ఏం రావు. నీకు బద్ధకమా, నీకు భయంకరమైన లేజినెస్సా, ఈ ప్రార్థన చేసుకోబో, ప్రభు నీకు తోడుకుంటాడు. ఆమేన్. అంతసేపు ప్రార్థన చేసే అంత ఓపిక లేదా నీకు టైం అయిపోయిందా, దబ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం కూడా మర్చిపోయావా, బండి మీద ఎలా పోతున్నా, బస్సులో పోతున్నా చేసుకోబో. పరలోకమందున్న కళ్ళు మూసుకోకు, గుద్దుకుంటావు. కళ్ళు తెరిసేపో, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నోరు ఖాళీయేగా, నోరు కొందరు హలో అంతే. రే కీకేన్ జరగడు అక్కడ అంటాడు. హలో చెప్ ఇదే ఏందో ఇది ఇట్లా ఇంతే. ఏం జరుగుతుంది ఏందో. ఒకడైతే బండిలో ఎక్కడ పెట్టి మ్యాచ్ చూస్తున్నాడు. నాన్న ఎక్కడికి పోతున్నావు నువ్వు? హుసేన్ సాగర్లోకి. ఎక్కడ పెట్టి మ్యాచ్, ఎక్కడ బండిలో ఎక్కడ పెట్టి తోలుతున్నాడు. నాన్న ఏం చేస్తా, ఆ మ్యాచ్లు నేను ఎక్కడ తీసుకెళ్తాయి? నేరుగా హుసేన్ సాగర్లోకి. ఆడ కింద పడిపోతే మ్యాచ్ చూసుకోవచ్చు లోపల వాటర్లో. అన్ని మ్యాచ్లు కనపడతాయి అక్కడ మనకి. జాగ్రత్త, వీటికి దూరంగా ఉండండి. ఐపీఎల్కి, బెట్టింగ్లకి పిల్లలు యవనస్తులు జాగ్రత్త. ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ ప్లీజ్ గో అవుట్. దాన్ని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్లో? హనీ ట్రాప్ అంటారు. ఏమంటారు? హనీ ట్రాప్. తేనె పెట్టి ట్రాప్ చేస్తారు. ఇది కూడా ఒక తేనె లాంటిదే. ఐపీఎల్ కానీ ఈ సీజన్స్, ఈ నీ కనబడే ప్రతి ఒక్కటి ఒక ట్రాపే. అంతే. ఎంతమంది యవనస్తులు బెట్టింగ్లు ఆడుతున్నారు తెలుసా? ఎంతమంది బాబా అది తప్పని తెలిసినా కూడా ఆడుతున్నారు. అసలు ఎంత దారుణంలోకి వెళ్ళిపోయింది తెలుసా మనం. ఇవి నేను చెప్పకపోతే ఈ భూమి మీద ఎవడు మీకు చెప్పడు. తల్లిదండ్రులకు తెలిసి ఆడతాం మనం. మమ్మీ నేను బెట్టింగ్ ఆడుతాం, 1000 రూపాయలు ఇవా, చెప్పుతో కొడతాయి కదా, పెట్టుకోను గాడి. ఆడింది మొత్తం ఆడేసి, మమ్మీ బెట్టింగ్లో ఆడాను, కొంచెం డబ్బులు అయిపోయినాయి, కొంచెం బిల్లు కట్టవా వచ్చి అంటాడు. మరి వస్తాను ఆగరా అని చెప్పి పరుగో అని చెప్పి ఎక్కడ నన్ను అప్పు చేసావు కట్టేసి వచ్చేస్తాడు. మళ్ళీ రానే వస్తుంది ఐపీఎల్ సీజన్, మళ్ళీ పెడతాం, మళ్ళీ అది పోదు. నువ్వు మారవు. నువ్వు భూమి మీద ఎంత ప్రార్థన చేసినా వైన్ షాపులు అయితే క్లోజ్ అవ్వవు. నీ ప్రార్థన నెరవేర్చబడదు. నువ్వే మూసుకొని పక్కకి వెళ్ళిపో. బెస్ట్ ఆప్షన్. సింపుల్. ప్రభా ఈ పాన్ డబ్బాలు తీసేయాలి ప్రభా, అయ్యా యేసు నామములో ఈ వైన్ షాపులు క్లోజ్ అయిపోవాలి ప్రభా. నువ్వు నీ ప్రార్థన, చెత్త ప్రార్థన ఆపు. నువ్వు ఆపు అసలు ఫస్ట్. దాని జోలికి ఎవడు బొమ్మన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గాన అపహాసకులు కూర్చుండొచ్చోచా. నోరు మూసుకొని పైకి లే అక్కడి నుంచి. ఎక్స్ట్రాలు చేయకు. ఈ వైన్ షాపులన్నీ కూడా యేసు క్రీస్తు నామములో శపించేస్తున్నాను. ఒక్క ప్రార్థన కూడా కప్పు దాటదు. నీకు ఎందుకురా నువ్వు నీ వేస్ట్ ప్రార్థనలు, టైం వేస్ట్ ప్రేయర్స్ అంటాను. దాని బదులు పరలోక ప్రార్థన చేసుకో. ప్రభా ఇవన్నీ కూలిపో. ఎటువంటి ప్రార్థన చేయకు నాన్న. నేను కూడా చేసి ఫస్ట్ స్టార్టింగ్లో మంచి ఊపులో ఉన్నాను. అసలు నిలబడితే కూలిపోవాలన్నాను. ప్రభు నా టైం వేస్ట్ చేయక పక్కకి వెళ్ళన్నాడు. అవి ఉండాలిరా అన్నాడు. అవి ఉండాలి నాన్న. ప్రభు నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా కుటుంబాన్ని చుట్టూ కంచెయి. వెంటనే జరుగుతుంది. ఆమెన్. ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు నేను. ఇంకా వాక్యమే స్టార్ట్ చేయలేదు. ఎక్కడ ఆగిపోయింది తెలిసి నేను యోబు బాబు దగ్గర ఆగిపోయాను. యెహోవా ఇచ్చెను. పాపం అప్పటికి ఇంకా వెలుగులోకి రాలే ఈ ప్రార్థన. ఏది మర్చిపోయారు? ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. అప్పటికి ఇంకా మార్కెట్లోకి రాలేదు. వచ్చుంటే చేసేవాడేమో. అందుకే అతనికి ప్రార్థన రాలా. ఎంత వయసు వచ్చింది యోబుకు? అప్పుడు వయసు ఎంత? 50-60 ఉండవా పిల్లలు? మా యవనస్తులు 50-60 ఉండవా? పక్కా ఉంటాయి. 50-60 సంవత్సరాలు వచ్చినా ప్రార్థన రాలా బాబుకి. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు 50-60-70 సంవత్సరాలు వచ్చినా స్తోత్రం 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 స్తోత్రం. పొరపాటున అదే స్క్రిప్చర్ కనపడింది అనుకో, తీసినప్పుడు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకున్నాను. అమ్మయ్య ఇదే నా ప్రార్థన. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకును అని చెప్పి ఇంక రోజు అదే చేస్తాం.
ఫస్ట్ రోజు బండి పోద్ది, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని. నెక్స్ట్ రోజు కారు పోద్ది, యెహోవా ఇచ్చిన యెహోవా. మూడోది ఇల్లు పోద్ది, యెహోవా ఇచ్చిన యెహోవా. అదే నువ్వు అదే చేస్తావు, ఇంకా వేరే చెయ్యి. మనుషులు ప్రార్థనలు పక్కన పెట్టండి. ఆమేన్. యేసే నేర్పించే ప్రార్థన చేయండి. హల్లెలూయా. నేను ఈరోజు పరలోక ప్రార్థన వాళ్ళ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే పరలోక ప్రార్థన రాదో వాళ్ళ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయ. యేసు నామములో మీకు పరలోక ప్రార్థన తొందరగా వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. మీకు రాకపోతే మీ తల్లిదండ్రులకు బెల్టే అంతే. వాళ్ళకి మామూలుగా బెల్ట్ తోలు తీసేసి దండం మీద ఆరేస్తా. ఒకవేళ నాకు కూడా తీసేసేయండి, నేను కూడా నేర్పిలేక మీకు నేర్పించేస్తాను. ఇట్ విల్ బి యూజ్లెస్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ వాట్ ఐ ప్రీచ్డ్. నేను బోధించే వాక్యాన్ని నువ్వు ప్రార్థన చేయకపోతే అది ఉపయోగం లేదు. నేను వచ్చి అందరిలో చెట్లు వేసాను, ఒక్కడ కూడా నీళ్లు పోయిపోతే ఏమైంది? పక్క రోజుకి వినబడలా. అట్లా అయిపోతున్నాయి జీవితాలు మండేకి. చూసుకోండి. హ్యావ్ ఎ కాన్షియస్ ఆఫ్ ప్రేయింగ్. హ్యావ్ ఎ కాన్షియస్, ఒక స్థిరమైన మనస్సును కలిగి ఉండండి. ప్రతిదినము అనుదినము ప్రార్థన చేయాలని. యునో ద గ్రేటెస్ట్ డాక్ట్రిన్ ఆఫ్ జీసస్. యేసయ్య ఒక ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఎక్కువ రోజులు డీల్ చేశాడంటే దాన్ని దేని గురించి తెలుసా? ప్రార్థన చేయమన్నాడు. పరలోక ప్రార్థన నేర్పించి ఆ తర్వాత ఏమన్నా తెలుసా? విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. ఎవడన్నా తిండి తినడానికి విసుక్కుంటాడా? ఎవడన్నా కొత్త బట్టలు కొనిస్తా అంటాడు విసుక్కుంటాడా? ఇవుడు విసుక్కోడు. కానీ ప్రార్థన ప్రార్థన అంటే ప్రార్థన విసుక్కుంటాం. మన ప్రార్థనకి చెప్పాలా? ప్రార్థనకి అమ్మ మగోళ్ళు ఉన్నారా? అయ్యా అబ్బాయిలు పిల్లలు ప్రార్థనకి విసుగు వచ్చా. మమ్మీ ప్రార్థన అనేది చాలా అబ్బా దిక్కుమాలింది వచ్చిందిరా ప్రార్థన చేయడం. చి తొందరగా కానీ అన్నం తినాలా, ప్రార్థన తొందరగా చెయ్యి. దీనికి ఇప్పుడే ఆకలి వేసినప్పుడే గుర్తొస్తాయి ప్రార్థనలు, భక్తి. ఇది చెయ్యి తొందరగా చెయ్యి. ప్రార్థన ఎలా ఎదుగుతాయి మన కుటుంబాలు? కష్టమ్మా. నిత్యము విసుగు పుడుతుంది. నీ శరీరం విసిగిచ్చేస్తుంది, నీ ప్రాణం ఒప్పుకోదు, నీ శరీరం ఒప్పుకోదు. నిత్యము ప్రార్థన చేస్తుంది. నిత్యము ప్రార్థన, విసుగక నిత్యము ప్రార్థన చేయాలంట. ఆమేన్. ఎక్కువ సర్మలు చాలాసార్లు యేసయ్య రిపీట్ చేశాడు. వేటి గురించి తెలుసా? ప్రార్థన గురించే. నేను కూడా విసిగిచ్చేస్తాను మీకు ఈ సర్మని చెప్పి. ఈ ఇసుగు పుట్టేసి ఇంకోసారి ఈ చర్చికి రాకూడదు అంటే రోజు అదే వాక్యం చెప్తాను ఈ పాస్టర్ గారు. నేను రోజు అదే వాక్యం చెప్తాను, మీరు కానీ ప్రార్థన చేయకపోతే. అమ్మ బైబిల్ తెచ్చుకోవాలి, అదే వాక్యం నేను వెళ్ళిపోతా. అమ్మ ప్రార్థన చేయాలి, చేయకపోతే ప్రార్థన చేయాలి, ఇంకా చేయకపోతే నేను వెళ్ళిపోతాను. రోజు అదే వాక్యం చెప్తాను. ఇంకా నేను ఆదివారం ఇసే కొంచెం మారదాంలే, అప్పుడు పప్పు బిర్యానీ మటను చికెన్ ఫిష్ పెడదాంలే నేను అనుకుంటామంటే నీకు పప్పు చారే కరెక్ట్, నీకు పచ్చడే కరెక్ట్ అనుకుంటా. నేనేం చేయలేను. చెప్పండి. విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి. రోజు పరలోక ప్రార్థన చెయ్యాలి. కొన్ని క్రిస్టియన్ సిస్టమ్స్ బ్లాక్ చేసాయి. పరలోక ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఆఖరణ చేయాలా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. చర్చికి రాగానే పరలోక ప్రార్థన చేసుకోండి. ఎవరేమన్నారు నిన్ను? ఎవరేమన్నారు? సాక్రిమెంట్ నెలకోసారి తీసుకోవాలా? ఎవరు చెప్పారు నీకు? అసలు టైం లేక ఇస్తున్నాం అంతే. అసలు సాక్రిమెంట్ రోజు తీసుకోవాలి తెలుసా? వాళ్ళు ప్రతిదినము ఇంటింటా రొట్టె విరుస్తున్నారంట అపోస్తులు. అండ్ ఐ డిడ్ మెనీ టైమ్స్. చాలా ఇళ్ళకి వచ్చి నేను సాక్రిమెంట్ ఇవ్వడమో లేదంటే రొట్టె విరవడమో. ఐ స్టార్టెడ్ మై మినిస్ట్రీ విత్ దిస్ బ్రెడ్ బ్రేకింగ్. నేను పరిచర్య దేవుడు ప్రారంభించింది ఒకటే, స్టార్టింగ్ ఒకటే, ఇంటింటా వెళ్ళి రొట్టె విరవమన్నాడు. అండ్ ఎవ్రీ డే ఐ యూస్ టు బ్రేక్ ద బ్రెడ్. కొన్ని మనము అప్పుడే చేయాలా అని ఒక మనం సిద్ధాంతములో ఇరుక్కుపోయాం. చర్చులోనే స్టిల్ వీఆర్ ఇన్ ఎల్కేజీ. నువ్వు ఎక్కడ దోవనున్నా నా దగ్గర సాక్రిమెంట్ అనుకో ఇచ్చేస్తాను. మీకు తెలుసా ఆ మంచి సమరుడి బ్యాగులు ఏమున్నాయి తెలుసా? నూనె, ద్రాక్షారసం. హీఈస్ క్యారింగ్ ఆయిల్ ఇన్ హిస్ బ్యాగ్. నీ ఒక క్రైస్తవుడి జీవితంలో నువ్వు ఎదుగుతున్న కొలది నీ బ్యాగ్లో ప్రేయర్ ఆయిల్ ఉండాలి. సో ఒక్క విశ్వాసి లేడు ఇక్కడ, అసలు ఒక్క విశ్వాసి లేడు. నేను అందరు అవిశ్వాసులకు చెప్తున్నాను, ప్రైజ్ లార్డ్ అందరికీ. గాడ్ బ్లెస్ యు అవిశ్వాసులారా.
అందరి బ్యాగ్లో ఏముండాలా? ప్రేయర్ ఆయిల్. చెప్పండి, వినబట్లే? ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యారనుకో, మా సాక్రిమెంట్ ఇట్టి బ్యాగ్ లేదు, అదిగో అయిపోయింది. ఏం క్యారీ చేస్తున్నట్ట మంచి సమీరుడు? ద్రాక్షరసం. ఈస్ క్యారింగ్ వైన్. అంటే తాగే వైన్ కాదు, ఈజ్ డిఫరెంట్. ఏ గుడ్ సమారిటన్స్ లైఫ్ ఇస్ డిఫరెంట్. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఏం క్యారీ చేయాలి మనం ప్రతిదినం? ఎస్, ప్రేయర్ ఆయిల్. ప్రేయర్ ఆయిల్ రాసుకో, పూసుకో, ఉద్దుకో. కానీ వెళ్ళు, ఈ భూమి మీద వీళ్ళే వాళ్ళు స్వస్థపరచాలని ఎక్కడ లేదు. దేవుని శక్తిని పొందుకున్నామా, అధికారాన్ని పొందుకున్నామా, ఎవరైనా చేయొచ్చు. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండునుగాక. సర్వశక్తి గల దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. అందుకనే మమ్మీళ్ళారా, డాడీళ్ళారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లిళ్ళారా, విసుగొక్క నిత్యము ప్రార్థన చేయండి. ట్రై టు సీ వెదర్ యువర్ హస్బెండ్ ఈస్ ప్రేయింగ్ ఆర్ నాట్. Try to see whether your wife is praying or not. Try to see whether these kids are praying or not. If they are not praying, 5 fingers on the back. 5 ఏళ్ళు చెప్పాలా? 5 ఏళ్ళు ఈప్ మీద పడిపోవాలి. ఎవరు బోధిస్తారు ఇలా? మా నీ 5 ఫింగర్స్ ఉన్నాయా? ఒకసారి పాప మీద పెట్టు. అట్ట కాదమ్మా, ఇట్ట. అది ఆ లెవెల్లో పడాలి. 5 ఏళ్ళు పడాలి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎదగడంట. నేను మిమ్మల్ని శిక్షించకపోతే మీరు ఎదగరు. చర్చకు వస్తున్నా అని చెప్పి ఫుల్ ఖుషి అయిపోకూడదు. నేను అసలు నువ్వు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. నేను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ వాట్ యూర్ డూయింగ్ ఎవ్రీ డే. మేబీ మీకు నేను బోర్ కొట్టియచ్చు ఈరోజు, బట్ స్టిల్ ఐ విల్ కమ్ టు ద సర్మన్. డోంట్ వరీ, ఐ విల్ కమ్ టు ద సర్మన్. నేను వస్తా, సర్మన్లోకి వస్తా. బట్ ఐ వాంట్ టు టీచ్ యూ ఇన్స్ట్రక్షన్స్. 5 months అయిపోయింది, ఇంకెన్ని నెలలు ఉంది? 7 నెలలు ఉంది. ఆ 7 నెలలను మనం కొంచెం ఉద్యమంతో బతుకుదాం. ఆమెన్. చర్చికి జిడ్డు మొక్కలు వేసుకొని వస్తున్నారు, చర్చికి కష్టాలతో వస్తున్నారు, బాధలతో వస్తున్నారు, శ్రమలతో వస్తున్నారు. సాక్ష్యాలు చెప్పి ఎన్ని రోజులు అయింది? స్టార్ట్ ప్రేయింగ్, స్టార్ట్ ప్రేయింగ్. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యేసు నామములో విసుగక నిత్యము ప్రార్థన చేసే కృప మాకు అనుగ్రహించండి. స్త్రీలు కలిసారా? ఒక్క మాట ప్రార్థన చేసుకోండి. పురుషులు కలిసారా? ఒక్క మాట ప్రార్థన చేసుకోండి. చేతులు పట్టుకోండి ఐక్యతతో. మీరు గమనిస్తే నేను అపోస్తల కార్యం చూసినప్పుడు వాళ్ళు సముద్ర తీరాన్ని కలుసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ మీటింగ్ పాయింట్ అంట. పడవ దిగిన వెంటనే ప్రార్థన చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారంట. దే గో టు దేర్ వర్క్స్. యాక ఏం కోరా యాక అడిగినా ఈరోజు ఎప్పుడొచ్చా? యు ఆర్ జనరేటింగ్ పావర్టీ. దరిద్రాన్ని పుట్టిస్తున్నావు, దరిద్రాన్ని జనరేట్ చేస్తున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ విత్ ఎనీవన్. ప్రార్థన ఎన్నో సమస్యలను ఆపేస్తుంది. ఆమెన్. ఇట్స్ లైక్ ఎ డ్యామ్. ప్రేయర్ ఈజ్ లైక్ ఎ డ్యామ్. ఎంత పెద్దగా ఫోర్స్లో వాటర్ వచ్చినా వెన్ యూ ప్రే, వెన్ యూ ప్రే, వెన్ యూ ప్రే అన్నీ కూలిపోతాయి. ఆమెన్, ఆమెన్. అందుకే దావీదు ఒక చక్కటి ప్రార్థన నేర్పిస్తాడు తెలుసా? నా నోటి మాట, తెలీదా? నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగును గాక. యూ స్పీక్ నాన్ సెన్స్ విత్ పబ్లిక్. యూ స్పీక్ నాన్ సెన్స్ విత్ పీపుల్. యూ స్పీక్ నాన్ సెన్స్ ఈవెన్ దో యు ఆర్ క్యారింగ్ గాడ్. నా నోటి మాట, నా హృదయ ధ్యానం, నేనేం ధ్యానిస్తున్నానో అవన్నీ నీకు నచ్చాలి యేసునామములో అని ప్రార్థిస్తున్నాడు దావీదు. వాట్ ఎ క్లీన్ హార్ట్ ఆఫ్ డేవిడ్ మ్యాన్. దావీదు ఎంత క్లీన్ హార్ట్ ఉంది కదా. ఆమెన్. మన హృదయంలో చెత్త, మన నోట్లో ఉండే పెంట, అబ్బో చెప్పండి బ్రదర్ అంటారు. చెప్పండి బ్రదర్ అంటే అవుతున్నా నేను చెప్పవాక మాటే ఉంటారా, నువ్వు అక్కడే ఉంటారా ఆయన బ్రదర్ సిస్టర్. అమ్మ వద్దు నాన్న, నువ్వు చెప్పండి అంటే మాత్రం నా మీద మొత్తం చెప్తుంది. నా మీద సెట్ అంతా కష్టం తల్లి, నేను ఆగలేను నా వాళ్ళకి. నువ్వు అక్కడే ఉండు యేసునామములో. God is waiting for us. God is waiting for us. Okay, let's go to the word of God again. 1 John 3:8. ఎన్ని ఇంపార్టెంటే. ఏ మాట? రే నానా, పరలోక ప్రార్థన రాని బ్యాచ్ నన్ను కలవాలి తొందరగా వచ్చని ముచ్చటపడి సంబరపడుకోండి. ఇంటికి వెళ్ళి ఒకసారి అర్థం చూసి పలుకోండి, మీ బండారం బయటపడుతుంది. పరలోక మా మందు నా మా తండ్రి అంటుంది. వస్తాను అక్కడికి.
ఆ ఒక్క ప్రార్థన చేయకపోతే నువ్వు ఎన్ని ప్రార్థన చేసిన వేస్ట్. లాస్ట్కి ఏ ప్రార్థనతో ఏం చేస్తావు? యెహోవా ఇచ్చెను, ఆ ప్రార్థన చేస్తావు లాస్ట్కి నువ్వు. ప్రతి ఇది కూడా బైబిల్లోనే. బైబిల్ అన్నీ నీ కాదమ్మా. బైబిల్లో అన్నీ తీసుకుంటే ఇక మనం పోయినట్టే పరలోకానికి. అవుతు రైట్. లెట్స్ గో టు 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక. అపవాది మొదటి నుంచి డే 1 నుంచి వాడు పాపం చేస్తున్నాడు. పాపము చేయువాడు అపవాది సంబంధి. ఓకే. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్. డెస్ట్రాయ్ ద కింగ్డమ్ ఆఫ్ డీమన్స్ అండ్ డెవిల్. అపవాది రాజ్యాన్ని కూల్చడానికి యేసయ్య వచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా. యా. ఈరోజు మనం అపవాది రాజ్యాన్ని మర్చిపోయాం. మనం ఉండేది ఎక్కడ? వాడి రాజ్యంలోనే. ఎందుకు యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు? నీ రాజ్యం వచ్చును గాక అని. మనం వేరే రాజ్యంలో ఉన్నాం. పక్కన చెప్పండి, నువ్వు వేరే రాజ్యంలో ఉన్నావు. మళ్ళీ చెప్పు, నువ్వు వేరే రాజ్యంలో ఉన్నావు. సమ్మగుండే రాజ్యంలో లేవు నువ్వు. కాలిపోయి రోజు కష్టాలతో, వేదనలతో, శోధనలతో, రోజు ఏడుస్తూ ఇబ్బందులు పడే రాజ్యంలో ఉన్నావు. యా. రోజుకొక్కసారి ఏడుస్తాం ఎవరన్నా కదా. ఎస్, వీఆర్ ఇన్ టు ఎ డిఫరెంట్ కింగ్డమ్ కాల్డ్ ఈవిల్ అండ్ డార్క్ కింగ్డమ్. నేను అపవాది క్రియలను లయపరచడానికి ఇక్కడికి వచ్చాను అంటున్నాడు యేసయ్య. ఈరోజు మన జీవితంలో మనం ఆలోచించి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి సందర్భం ఏంటంటే, we need to destroy the evil kingdom. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నేను అపవాది రాజ్యాన్ని కూల్చివేయునుగాక. Let us destroy the evil kingdom. నీ కుటుంబములో, నీ పరివారంలో, నీ చుట్టుపక్కల ఎక్కడైనా అపవాది రాజ్యం ఉంటుంది. వై యు ఆర్ సఫరింగ్? నీకు వారానికి ఒక రోగం అన్న వస్తుంది. వై యు ఆర్ ఇన్ ఎఫెక్ట్? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు శోధింపబడుతున్నావు? ఎందుకు నువ్వు పడిపోతున్నావు అంటే, ఈ అపవాది రాజ్యము నిన్నేం చేస్తుంది తెలుసా? లాగేస్తుంది బయటికి. చాలా నువ్వు సీరియస్ పట్టుదల కలిగి నువ్వు చర్చికి రావాలా. బైబిల్ తీసుకో. నీ బైబిల్ అక్కడ ఉంది, తీసుకోపో. వెళ్ళు. వాడికన్నా ఎవరు బలవంతులు? దెయ్యాలు. నువ్వేమో అనుకుంటున్నావు ఈజీగా వచ్చేస్తాను, ఈజీగా చేసేస్తానని. నిన్ను అపవాది రాజ్యం ఏం చేస్తుంది తెలుసా? బంధించేసింది. యు నీడ్ టు నో దట్ ఈవిల్ కింగ్డమ్ ఈస్ స్టాపింగ్ యూ నాట్ టు డూ ద గాడ్స్ వర్క్. వెళ్ళు, చర్చికి వెళ్ళు. వెళ్ళలేడు వాడి వల్ల కాదు. ఈరోజు మీరు గమనిస్తే ప్రతి క్రైస్తవుడి యొక్క పరిస్థితి ఇలానే ఉంది. ప్రతి విశ్వాసి యొక్క పరిస్థితి ఇలానే ఉంది. ప్రతి దేవుని కుమారుడి యొక్క పరిస్థితి ఇలానే ఉంది. కొన్ని వందల దురాత్మలు మిమ్మల్ని పట్టేస్తున్నాయి. ఎందుకంటే నువ్వు పట్టకుండా ఉండడానికి దేవుని రాజ్యములో లేవు. ఎక్కడున్నావు నువ్వు? చెప్పాలి. సాతాను రాజ్యంలో ఉన్నాను. అంత గొప్పగా స్మూత్గా గట్టిగా చెప్పండి, నేను సాతాను రాజ్యంలో ఉన్నాను. మనం కూడా చర్చిలు ఎక్కడ కట్టాము? వాడి రాజ్యంలో కట్టుకున్నాం, స్థలం కొనుక్కొని. వాడు ఊరుకుంటాడా? చర్చి కట్టనీడు, డబ్బులు ఇనీడు, ప్రార్థన చేయనీడు, చర్చికి సరిగ్గా రానీడు. ఎన్ని కష్టాలు ఉంటాయి మీకేం తెలుసు? మనం ఎక్కడ కొన్నాం స్థలం? చెప్పాలా? మనం స్థలం ఎక్కడ కొన్నాము? ప్రభుది ఇది కాదు, సాతాన్ రాజ్యం. ఈవిల్ టెరిటరీ, ఈవిల్ కింగ్డమ్, ద డిమోనిక్ కింగ్డమ్. మళ్ళీ చదవమ్మా 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది మొదటి నుంచి పాపము చేస్తున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది క్రియలను లయపరచడానికి you need to destroy the works of evil. ఎంతమంది స్త్రీలని, ఎంతమంది పురుషులను ఈ రీతిగా అపవాది పట్టుంటాడు. ఈరోజు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరినీ ఇలా పట్టుంటాడు. పట్టేసింది అంతే. పట్టేసింది కాదు, పట్టేసేయి. ఏం చేసేయి? ఇదిగో మీ ఆవిడని ఇట్ట పట్టేసేయి, ఇదిగో మీ ఆయన్ని ఇట్ట పట్టేసేయి, ఇదిగో మీ అబ్బాయిని ఇలా పట్టేసేయి, ఇదిగో మీ అమ్మాయిని ఇలా పట్టేసేయి. రానీడు అన్న బాగలేదన్నా, కష్టం, రా వచ్చేయి చర్చికి. ఆమేన్. అపవాది క్రియలను లయపరచట్ల. యు ఆర్ నాట్ డెస్ట్రాయింగ్ ద ఈవిల్ కింగ్డమ్. యు ఆర్ నాట్ డెస్ట్రాయింగ్ ద
ఈవిల్ కింగ్డమ్. ఇంకా ఒకటి కూడా చెప్తున్నాను, పాత నిబంధన ప్రార్థనలు వేరు, కొత్త నిబంధన ప్రార్థనలు వేరు. ఆమేన్. పాత నిబంధనలో తక్కువ మందికి దేవుడు అధికారం ఇచ్చాడు, కొత్త నిబంధనలో దేవుడు తన కుమారులందరికీ అధికారం ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. సో నువ్వు అపవాది చేత బంధింపబడినా, దుష్టుల చేత బంధింపబడినా, చీకటి చేత బంధించబడినా, నువ్వు దెయ్యం మర్చిపోయింది ఒకే ఒక కాన్సెప్ట్. మీరు బాగా గమనించండి, ఏది వాడి బాడీలో ఫ్రీగా ఉంది? వాడి నోరు ఖాళీగా ఉంది. వాడి నోరు ఎరా, నీ నోరు, మీరు మీ మట్టి బుర్రలు. అమ్మ అయ్యా, దాన్ని కూడా పట్టుకుంటావా? వద్దంట. వాడి నోరు, హలో అక్కలో అమ్మలో, చూడమ్మా, నువ్వు చూడమ్మా, ఒకసారి చూడమ్మా. నీ జుట్టు పట్టుకున్నా, నీ చేతులు పట్టుకున్నా, నీ కాళ్ళు పట్టుకున్నా, నీ నోరు ఎవరు పట్టుకోలేరు. అంతెందుకు నీ నోరు నువ్వే పట్టుకోలేవు, ఎక్కువ కష్టం. మన నోరు ఖాళీగానే ఉందిగా, మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామములో అపవాది రాజ్యం కూలిపోవును గాక. ఆమేన్, ఆమేన్. చెప్పు, యేసు నామములో అపవాది రాజ్యము కూలిపోవును గాక. ఆమేన్. సో మనం ప్రార్థన చేయట్లే, నీకు దేవుడి దగ్గరికి రావాలనిపించలే, నీ దగ్గర ప్రభు దగ్గర రావాలనిపించలే, ప్రభువుని ప్రేమించాలనిపించలే. ఎందుకంటే ఇదిగో ఇన్ని దెయ్యాలు పట్టున్నాయి నిన్ను. నీ లోపల లేవేమో, నీ పక్కన నువ్వు మందిరానికి పోతే లేపేస్తారు, నిన్ను చంపేస్తారు. జాగ్రత్త రే, మందిరానికి పోతావు, మందిరానికి నువ్వు ఎంత ధైర్యం నీకు, నన్ను వదిలేసిపోతావు మందిరానికి. కొందరు వస్తారు బంధువులు, దెయ్యాలు, ఏంది చర్చికి పోతున్నావా అంటే, ఉండొచ్చుగా ఒకరోజు, ఏమైంది మా కోసం అంటారు. మనం వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ కోసం చికెను, మటను, ఫ్రైడ్ రైసు, బగారా రైసు, కొంచెం పెరుగు, కొంచెం వడలు చేసి చక్కగా వాళ్ళకి తినబెట్టి చర్చ్ అయిపోయటానికి వెళ్ళిపోతారు తినేసి. చర్చ్ అయిపోయటానికి ఎన్నిసార్లు వచ్చారు మీ ఇంటికి దెయ్యాలు? అట్లా కురిమి దెయ్యాలు, కర్ణ పిచాచులు, శాడిస్టులు ఎంతమంది ఎవరిని వచ్చారా? వచ్చే ఉంటారు, పక్కా వస్తారు. మీకు తెలియదు, ఉంటాయి. మీ బంధువులు ఎతకండి ఒకసారి. ఫస్ట్ రోజు తిట్టి పంపించేస్తే ఇంక జీవితంలో రారు. ఇప్పుడు వీడిని ఎన్ని దెయ్యాలు పట్టాయి? 4 దెయ్యాలు పట్టాయి. ఎక్కడికి రాలేకపోతున్నాడు వీడు? మనసుంది మందిరానికి రావాలని, కానీ దెయ్యం వాడిని ఏం చేస్తుంది? పట్టి బంధించేసింది. టుడే యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. యూ నీడ్ టు బైండ్ ద డీమన్ కింగ్డమ్. అపవాది రాజ్యాన్ని బంధించాలి. ఆమేన్, హల్లెలూయా. దేనికి వచ్చాడంటే మనిషి కుమారుడు, చదవడం మళ్ళీ. అబ్బా, వెరీ సీరియస్ సర్మన్ టుడే. యా, అపవాది యొక్క క్రియలను లయపరచు. మన జీవితమే గట్టిగా పట్టేసి ఉంటే మనం ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? అపవాది రాజ్యాన్ని లయపరచుటకే, అపవాది రాజ్యాన్ని లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అంటే ఆయన వచ్చినప్పుడు మనం కూడా అదే ప్రాజెక్ట్లో ఉంటాం. ఆమేన్. యేసయ్య ఏ ప్రాజెక్ట్లో ఉన్నాడో మనం కూడా అదే సేమ్ ప్రాజెక్ట్లో ఉన్నాం. మనము కూడా అపవాది రాజ్యాన్ని లయపరచడానికి వచ్చాం. ఆమేన్. కమ్ ఆన్, లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూద్దాం అసలు ఏం చెప్పున్నాడు దేవుడు. చూద్దాం. యా. He that committeth sin is of the devil, for the devil sinneth from the beginning. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. He might destroy the works of the devil. అపవాది కార్యాలని, అపవాది రాజ్యాన్ని నువ్వు కూల్చేయాలి. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నా ఇంట్లో అపవాది క్రియలు జరగకుండా ఉండును గాక. మీ ఇంట్లో జరుగుతున్నాయి, కొంచెం గట్టిగా చెప్పాలి. యేసు నామములో నా ఇంట్లో అపవాది కార్యములు జరగకుండా ఉండును గాక. నా ఇంట్లో అపవాది కార్యములు జరగకుండా ఉండును గాక. ఐఎమ్ హియర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. నా ఇంట్లో అపవాది క్రియలు జరగడానికి వీల్లేదు. ఆమేన్, 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 ఆమేన్. మన ఇంట్లో అపవాది క్రియలు జరగకూడదు. ఆమేన్. వినబట్లే? ఎంతమంది ఈ మాట ఓటేస్తారు? మీరు కూడా ఏజ్ దెయ్యాలు. నువ్వు ఏవే ఓటేవా? మీ ఇంట్లో దెయ్యాల కార్యాలు జరగాల? మీ ఇంట్లో దెయ్యాల కార్యాలు జరగాల? మీ ఇంట్లో అపవాది కార్యాలు జరగాల? మీ ఇంట్లో అపవాది కార్యాలు జరగాల? మీ ఇంట్లో అపవాది కార్యాలు జరగాల? ఈరోజు తీర్మానం చేసుకోండి. ఎన్నెన్నో జరుగుతున్నాయి. మనస్ఫూర్తిగా చెయ్యెత్తి ఒక మాట ప్రవచించండి. ఈరోజు దేవుడిని మాట వింటాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యేసు నామములో నా ఇంట్లో అపవాది కార్యములు జరగకుండా ఉండును గాక. నా ఇంట్లో
అపవాది కార్యములు, చీకటి కార్యములు, దుష్టుని కార్యములు జరగకుండా ఉండును గాక. ఆమేన్. మనం మర్చిపోయాం. అపవాది కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి, అపవాది పనులు ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కడో కాదు మన ఇళ్ళలోనే జరుగుతున్నాయి. కమ్ ఆన్, డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది కార్యములు మనం లయపరచాలి, అపవాది కార్యములు మనం కూల్చేయాలి, అపవాది కార్యములు మనము అణగదొక్కాలి. అపవాది కార్యములు మన ఇంట్లో కనపడకూడదు. వీడిలో చీకటి కనబడుతుందంటే పోతదిలే అని గమ్ముకుంటే పోదు. వీడిని జుట్టు పట్టుకొని చర్చికి తీసుకురావాలా. ఏయ్ పద చర్చికి, నీ అంతు తెలుస్తా పద అని చెప్పాలా. అప్పుడు ఇచ్చి రెడీ అయ్యాలా. అప్పుడు అయ్యగారు తలో కాలో పెట్టండి వీడి మీద, తొందరగా మొత్తం వదిలిచ్చేస్తాను. ఆమెన్. సో ప్రే దిస్ ప్రేయర్ మై డియర్ డాటర్, ప్రే దిస్ ప్రేయర్ మై డియర్ సన్. నీ ఇంట్లో చీకటి క్రియలు, అపవాది క్రియలు లయమై ఉండుగాక. ఆమెన్. హల్లెలూయా. 3 రాజ్యాలు ఉన్నాయి మొత్తానికి. బైబిల్లో చాలా రాజ్యాలు ఉన్నాయి, కింగ్డమ్స్. 1 పరలోక రాజ్యము, 2 దేవుని రాజ్యము, 3 ఏ రాజ్యం తెలుసా? చీకటి రాజ్యం, సాతాను రాజ్యం. కింగ్డమ్ అంటే చాలా పెద్దది. దానియేలు ప్రార్థన ఎవరు ఆపారు తెలుసా? పారసీకుల రాజు నెబుకద్నెజరు, అదొక కింగ్డమ్, అదొక సామ్రాజ్యం. ఫరో అదొక కింగ్డమ్. సో ఇంత పెద్ద రాజ్యాలు మన మీద లేచి ఉన్నాయి. డిమోనిక్ కింగ్డమ్. ఆ పావర్టీ అనేది ఆ కింగ్డంలో ఉంది, రోగాలు అనేది ఆ కింగ్డంలో ఆ రాజ్యంలో ఉన్నాయి. చాలా పాటలు ఉన్నాయి పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి. ఆమేన్. ఐ లవ్ టు హియర్ దోస్ సాంగ్స్. రాజ్యం, శాశ్వత రాజ్యము, నిత్య రాజ్యము, సంతోషము, సమాధానము, ఆనందం ఉండే రాజ్యం అంటది. ఆమేన్. మనం రోజు ఏడుస్తున్నామంటే ఏ రాజ్యంలో ఉన్నాం? చీకటి రాజ్యంలో ఉన్నాం. మనం రోజు పడిపోతున్నామంటే ఏ రాజ్యంలో ఉన్నాం? అపవాది రాజ్యంలో ఉన్నాం. మనం రోజు ఏడుస్తున్నామంటే ఏ రాజ్యంలో ఉన్నాం? డిమోనిక్ టెరిటరీలో ఉన్నాం. మనం రోజు పడిపోతున్నామా? ఏ రాజ్యంలో ఉన్నాం? మనం ఆ రాజ్యంలోంచి బయటికి రావాలా? ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ రాజ్యంలో ఉన్నాం మనం? అపవాది రాజ్యంలో ఉన్నాం. మనం ఆ రాజ్యంలో నుంచి బయటకు వచ్చును గాక. ఆమేన్. 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 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 2 Corinthians chapter 10 verse number 4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట. ఇంకోటి, నీ శత్రువు సీఎంఓ పిఎంఓ ఎమ్మెల్యే కాదు, నీ కాలనీ ప్రెసిడెంట్ అంతకన్నా కాదు. ఓకే, యువర్ ఎనిమీ ఇస్ డిఫరెంట్. ఓకే, కమ్ ఆన్, రీడ్ దట్. యా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మన యుద్ధాలు దేని మీద తెలుసా? దేవుడి మీదకి లేచిన ప్రతి ఒక్క వారి మీద మన యుద్ధమే. ఆమేన్. ఆమేన్. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట బలమైన దుర్గములను పడద్రోయ జాలినంత, టు డెస్ట్రాయ్. ఎవరైతే దేవుడి మీదకి లేచారో అందరినీ కూల్చేయాలి. ఆమేన్. ఆమేన్. టు డెస్ట్రాయ్ ద ఈవిల్ కింగ్డమ్. మన యొక్క మేజర్ అసైన్మెంట్ ఏంటి? మన మేజర్ ప్రాజెక్ట్ ఏంటి? మన మేజర్ అసైన్మెంట్ ఏంటి? మన మేజర్ జాబ్ ఏంటంటే అపవాది రాజ్యాన్ని కూల్చడానికి. ఆమేన్. ఆమేన్. పక్కన చెప్పండి, నీ మేజర్ వర్క్ ఏంటంటే అపవాది రాజ్యాన్ని కూల్చడమే, అపవాది పనులను కూల్చడమే, అపవాది క్రియలను కూల్చడమే. ఆమేన్. పౌలు ఈ విధంగా రాస్తున్నాడు ఆ సంఘానికి. మా యుద్ధోపకరణములు, నన్ను కొట్టిన వాడితో కాదు నా యుద్ధము, నన్ను తిట్టిన వాడితో కాదు యుద్ధము, మా దేవుని ఎదుట ఎవరైతే లేస్తున్నారో, దేవుని ఎదుట బలమైన దుర్గములు దేవుని పోరాడాలని ఉన్నాయి, వాటిని కూల్చడమే మా యొక్క ఉద్యోగం అంటున్నాడు పౌలు. ఆమేన్. ఆమేన్. అవర్ జాబ్ ఈజ్ టు డెస్ట్రాయ్ ద డార్క్ కింగ్డమ్. చీకటి రాజ్యాన్ని కూల్చేద్దామని వాడి యొక్క ఆలోచన లేదు.
మన ఆలోచన కలిగి ఉండాలి. ఆమేన్. మనము చీకటి రాజ్యాన్ని ఏం చేయాలంట? కూల్చేయాలంట. మనం చీకటి రాజ్యాన్ని కూల్చకపోతే మనలో చీకటి రాజ్యం ఉన్నన్ని రోజులు మనం ఎదగలేం. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్, నువ్వు చీకటి రాజ్యంలో ఇంకా ఉన్నావా, నువ్వు బయటికి రాలేకపోతున్నావా, అయితే ఈ వాక్యం నీకే. ఆమేన్. శ్రమల్లో ఉన్నావా, ఈ వాక్యం నీకే. శోధనలో ఉన్నావా, ఈ వాక్యం నీకే. పోరాటాల్లో ఉన్నావా, ఈ వాక్యం నీవే. శోధనలో, ఇబ్బందుల్లో, అలవాటుల్లో, చీకటి శక్తులతో బాధపడుతున్నావా, ఈ వాక్యం నీకే. చేతబడి ఎడ పని చేస్తుంది? భూమి మీద పని చేస్తుంది, పరలోకంలో పని చేయదు. నిమ్మకాయలు మిరపకాయలు ఎక్కడ పని చేస్తాయి? ఈ భూమి మీద పని చేస్తాయి. మత్తులు గిత్తులు మంత్రాలు ఏడ పని చేస్తాయి? ఈ భూమి మీద పని చేస్తాయి. ఈ భూమి మీదే మనం ఇవన్నీ జయించాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. పోరాటాలు, కోపాలు, దేవుడి మీదకి లేచిన ప్రతి దుర్గమును ఈ భూమి మీద మనము ఏం చేయాలంట? కూల్చేయాలంట. అవర్ మేజర్ అసైన్మెంట్, అవర్ మేజర్ జాబ్ ఇస్ టు డెస్ట్రాయ్ ద డార్క్ కింగ్డమ్. అపవాది రాజ్యాన్ని కూల్చడమే మొట్టమొదట మన అసైన్మెంట్. దేవుడి పెట్టుకున్న అసైన్మెంట్ కూడా అదే. యేసయ్య పెట్టుకున్న అసైన్మెంట్ కూడా అదే. మనుష్య కుమారుడు దేనికి వచ్చాడంట? ఈ భూమి మీద చీకటి క్రియలను లయపరచడానికి వచ్చాడంట. నాట్ టు ఎంటర్టైన్ ద ఈవిల్ వర్క్స్. అమ్మ, నీ కొడుకు సినిమా పోతుందంటే ఏం కాదులే బ్రదర్, వాడే మారతాడు. అమ్మ, మీ అమ్మాయి రాత్రి లేట్కి వస్తున్నా, ఏం కాదులే బ్రదర్, చూసుకుంటుంది. నువ్వు ఇక్కడ అపవాది క్రియలను లయపరచడానికి ఉన్నావు. ఆమేన్. ఆమేన్. చెడును బంధించడానికి ఉన్నావు. ఆమేన్. చీకటిని బంధించడానికి ఉన్నావు. ఆమేన్. చెప్పాను కదా, పాత నిబంధన ప్రార్థన వేరు, కొత్త నిబంధన ప్రార్థన వేరు. చదువుకుందాం లూకా సువార్త. లెట్స్ గో టు లూక్ చాప్టర్ నెంబర్ 10 వర్స్ నెంబర్ 19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను, శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. నీ శత్రువు ఎవరంట? పాములు, తేళ్ళు. అంటే పాము లాంటి జీవితం కలిగిన వాళ్ళు. తేలు ఏం చేస్తుంది? కుడితే చచ్చిపోతాం మనం. అంటే ఎవరన్నా మాట్లాడితే మనం చచ్చిపోతాం తెలుసా? నువ్వు నీ బతుకు వేస్ట్, చచ్చిపోపో అంటే కొందరు వెళ్ళి వెంటనే చచ్చిపోతారు. చాలా మంచోళ్ళు వాళ్ళు. నరకంలో ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది వాళ్ళకి. నువ్వు బతుకు వేస్ట్. యోబు భార్య అదే అంది, నువ్వు దేవుని దూషించి చచ్చిపోనిది. నేను చంపుతానేమో కానీ మనసు చావు. ఆమేన్. ఈరోజు మనం గమనించాలి. ఇదిగో పాములను తేలులను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇస్తున్నాను. ఎవరన్నా పేరు రాశాడా? అందరికీ మాట చెప్దాం. ఇదిగో తేళ్లను పాములను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. యేసు నామములో నేను పొందుకుంటున్నాను. ఆమెన్. ఆమెన్. సో ఇవన్నిటిని తొక్కాలి. నువ్వు పాములు తొక్కాలంట, తేళ్లను తొక్కాలంట. వెళ్ళి పాము పొట్టలు తొక్కేవు, అవి వస్తాయి, అప్పుడు తొక్కుదాం. ఆమెన్. అటువంటి జీవితాలు వస్తాయి, అటువంటి మనుషులు వస్తారు, తొక్కేద్దాం. ఆమెన్. అటువంటి చీకటి వస్తుంది, తొక్కేద్దాం. ఆమెన్. ఆమెన్. చాలా సందర్భాల్లో ఎన్నో రకాలుగా ఎన్నో దగ్గరికి వెళ్ళేసి చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా? పాములాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. స్నేక్ స్పిరిట్ లోపల ఉంటుంది. తేళ్ళు కుట్టేస్తాయి, కొందరు బాగా కరుస్తూ ఉంటారు, కురికి అలవాటు. స్కార్పియన్స్. ఇదిగో తేళ్లను పాములను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం. కొత్త నిబంధన ప్రార్థన, కొత్త నిబంధన కృప, కొత్త నిబంధన అధికారము, కొత్త నిబంధన గ్రేస్ వేరు. ఆమెన్. దేవుడు అందరికీ ఇచ్చాడు. ఆమెన్. ఈరోజు యేసయ్య ప్రాజెక్టే మన ప్రాజెక్ట్. ఆమెన్. యేసయ్య ఏం చేశాడు? చీకటి క్రియలను లయపరిచాడు. ఈరోజు మనము కూడా చీకటి సామ్రాజ్యాన్ని లయపరుద్దాం. ఆమెన్. మనలో పనిచేస్తున్న, మనుషుల్లో పనిచేస్తున్న, కుటుంబాల్లో పనిచేస్తున్న చీకటి క్రియలు లయమైపోవును గాక. చేతబడి క్రియలు లయమైపోవును గాక. మంత్రతంత్ర క్రియలు లయమైపోవును గాక. చీకటి పనులు లయమైపోవును గాక. ఆమెన్. సర్వశక్తి గల దేవుడు మన చేత ఇట్టి పనులు జరిగించుకును గాక. ఆమెన్. లెట్ us destroy the evil territory and kingdom from today in the name of Jesus. ఆమెన్. సో మనమందరము ఇట్టి ఆత్మను మనం కలిగి ఉంటే మనం అపవాది రాజ్యాన్ని కూల్చేయచ్చు. ఆమెన్. ఆమె ఈ రాజ్యంకి వచ్చింది ఎందుకు? ఇల్లు కట్టుకోవడానికే. ఈ రాజ్యంకి వచ్చింది ఎందుకు? చల్లగా ఏసీలు పనుకోవడానికి. నో 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 యు ఆర్ హ్యావింగ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ టు డెస్ట్రాయ్ హిస్ కింగ్డమ్. ఆమెన్. అపవాది రాజ్యాన్ని మనం అందరం కూల్చేద్దాం. సర్వశక్తిగల నామమును మనము మహిమపరుద్దాం. ఆమెన్.